నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత అయితే దాదాపు సర్పంచ్ ఎలక్షన్ మీద ఈ అన్ని పార్టీలు అయితే ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రకటించిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 23% రిజర్వేషన్లు ఉండే 24%, ఇప్పుడు దాదాపు దాన్ని ఇంకా 17%కే తగ్గించేశారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాలు అయితే ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొన్నది. సో ఇదే అంశం మీద అసలు సర్పంచ్ ఎలక్షన్స్కి పార్టీకి గుర్తులే ఉండవు, మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఎట్లా ఉంటుంది ప్రభావం సర్పంచ్ ఎలక్షన్లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు అదే వేవ్ కొనసాగదా? ఇదే అంశాల గురించి, ప్రస్తుత రాజకీయ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు. నమస్తే. నమస్తే బ్రదర్. సో చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత అయితే సో ఇప్పటికే లేట్ అయిన పరిస్థితి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి కూడా ఆగిపోయిన పరిస్థితి మనకి. అంటే అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అది తీసుకుంటే మనకు ఉపయోగపడతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నది. ముఖ్యంగా అంటే ఇప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలిచిన మూమెంట్ని వాడుకోవాలని చెప్పేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుందా, లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ పెడుతుందా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్ని ఎవరు పెట్టొద్దని అనలేదు. అంటే వాళ్ళ యొక్క దృష్టి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని గవర్నమెంట్ కంటే పబ్లిక్ ఎక్కువ డిమాండ్ చేశారు. అంటే వేగంగా జరగాలి, అంటే పరిపాలన అనేది కుంటిపడకూడదు అన్న యాంగిల్లో చేశారు. అదేవిధంగా కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గ్రాఫ్ అనేది మైనస్ కాకుండా ఒకేసారి, అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇదే గ్రాఫ్ని సర్పంచ్ ఎన్నికల్లో తీసుకెళ్ళడం ఒక స్ట్రాటజీ కూడా ఉంది. సో కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం సర్పంచ్ ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది హైదరాబాద్ సిటీలో జరిగింది. సర్పంచ్ ఎన్నికలు అనేది గ్రామాల్లో జరిగే ఎన్నికలు. సో ఒక సిటీలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్ అంశం చాలా ప్రధానంగా తీసుకున్నారు. సో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు. పార్టీ పరంగా రిజర్వేషన్ అసలు సర్పంచ్ ఎన్నికలకి సింబల్స్ ఉండవు. బీఆర్ఎస్ పార్టీ కారు సింబల్ కానీ బీజేపీ సింబల్ కానీ అలాంటివి ఏమి ఉండవు. మొన్న కూడా ఒక వీడియో చేసి మా ఛానల్లో పెట్టాను. ఓన్లీ దువ్విన అర్థం చిన్న చిన్న సింబల్స్, అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏ రకంగా ఉంటారో ఆ రకంగానే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ యొక్క గ్రాఫ్ని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న గ్రాఫ్ సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ వస్తుంటే అంత ఆ రకమైన వాతావరణం లేదు. కాకపోతే తొందరపాటు చర్య అనేది ఇందులో ఉంది. అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే కోర్టు కూడా మనం చెప్పుకోవచ్చు, రిజర్వేషన్ల అంశం అనేది ఇంకా కొలిక్కి రాలేదు, బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇలాంటి ఆందోళన పరిస్థితుల్లో మనం గనక ఎన్నికలు పెట్టినట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యం మీద లేకపోతే ఈ యొక్క ఎన్నికల వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంత సమయం ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఆ యాంగిల్లో గవర్నమెంట్ వెళ్ళలేదని నా ఫీలింగ్. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే పార్టీ పరంగా అంటున్నాడు, ఇక్కడ పార్టీలకు మరి గుర్తులు ఉండవు కదా, సో ఎట్లా ఉండబోతుంది? అంటే పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు అసలు చెల్లుబాటే కావు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే ఆ యొక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇన్ని సీట్లు ఇస్తుంది, ఇవే సీట్లు కంటిన్యూగా ఇస్తారని గ్యారెంటీ లేదు. రేపు రాబోయే ఎన్నికలకు కూడా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇస్తారా? ఎవరు పార్టీ పరంగా రిజర్వేషన్లు చెల్లవు. సర్పంచ్ ఎన్నికలు కూడా అసలు రాజకీయ పార్టీలకు అసలు సంబంధమే ఉండదు. ఒక అభ్యర్థి అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ వాళ్ళకి నామినేషన్ దగ్గర నుంచి ప్రచారాలు అయ్యేంత వరకు వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ క్యాండిడేట్ ఆయన నామినేషన్ వేయడం జరుగుతుంది. వేసిన నామినేషన్ ప్రకారమే ఆయనకి ఒక సింబల్ సెలెక్ట్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ కారు సింబల్ ఉండదు, బీజేపీ పార్టీ కమలం పువ్వు సింబల్ కూడా ఉండదు. అసలు ఏ సింబల్స్ లేకుండానే ఎలక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు పార్టీ రిజర్వేషన్లే చెల్లిపోతుంది. అసలు పార్టీ అనేది ఉండదు. ఇంకా అందులో రిజర్వేషన్ల అంశం అనేది అది ఒక, అంటే సమాజాన్ని వ్యవస్థ ఈ యొక్క బీసీ వర్గాన్ని మభ్యపెట్టడం లాంటిది. సో అంటే అంత మెచ్యూరిటీ లేకుండా ఈరోజు సమాజంలో ఎవరు లేరు. సో అంటే గతం నుంచి వాళ్ళకి అలవాటు అయింది. కానీ పార్టీ పరమైన రిజర్వేషన్ అంటే పార్టీ పరమైన రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ అనేవి చట్ట ప్రకారం ఉంటాయి. పార్టీ పరంగా రిజర్వేషన్ అనే యాంగిలే లేదు ఎక్కడను. అసలు ఆ పదమే అసలు ఎవరు తయారు చేశారో దాన్ని ఎలా సృష్టించారో నాకు తెలియదు. అండ్ నేను కొన్ని పదాలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా పార్టీ పరంగా ఇస్తున్నాం, అదే నేను అంటాను. కొన్ని పదాలు నేను అనలిస్ట్గా పుస్తకాల్లో ఉండవు, సమాజంలోంచి కొన్ని ప్రకృతిలోంచి తీసుకొని నేను కొన్ని పదాలని ఉపయోగిస్తా. సో అసలు పార్టీ పరమైన రిజర్వేషన్లు అనేవి చట్టపరంగా ఇచ్చేవి, రాజ్యాంగబద్ధంగా ఇచ్చేవి ఉంటాయి. పార్టీ పరంగా రిజర్వేషన్లు, ప్రైవేటు రిజర్వేషన్లు అలాంటి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ప్రైవేట్ గవర్నమెంట్ అన్న పదాన్ని నేను ఒకసారి వాడండి.
అంటే కొన్నిసార్లు కృత్రిమంగా కొన్ని పదాలను తయారు చేస్తారు. రిజర్వేషన్లు ఏంటి, పార్టీ రిజర్వేషన్లు ఏంటి. సో చట్టపరమైన రిజర్వేషన్లే కొనసాగుతాయి. చట్టపరమైన రిజర్వేషన్లకే విలువ ఉంటుంది. ఈరోజు ఈ పార్టీ ఉన్నా రేపు ఇంకొక పార్టీ ఉన్నా సరే రిజర్వేషన్లు అనేది చట్ట ప్రకారంగా ఇస్తేనే అది వాల్యూ ఉంటుంది. మరి ఇక్కడ ఎవరికి అంటే ప్లస్ అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ సర్పంచ్ ఎలక్షన్లో? ఎవరు గెలిచినారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేవ్ అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు జోష్ ఉంటుంది, ఓటర్లకు జోష్ లేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీస్లో మనం గెలిచాం కాబట్టి అదే జోష్ తోటి మీరు సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళండి అని చెప్తారు తప్ప ఇదే జోష్ అక్కడ కొనసాగించడానికి అంత అవకాశాలు ఉండవు అంటున్నాను నేను. సో ఎందుకంటే రిజర్వేషన్ల అంశం ఇక్కడ మన బీసీ రిజర్వేషన్ల అంశం కూడా మన ఛానల్లో చెప్పినప్పుడు కూడా వేరే ఛానల్లో కూడా చెప్పినప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ మీద బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్లో కూడా ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఇలాగ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన గ్రాఫ్ ఈ రిజర్వేషన్ల అంశంలో ఒకేసారి ఇలాగా డౌన్ అయిపోయింది సడన్గా. అంటే రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. కోర్టు ఒకవైపు మీకు టైం ఇచ్చింది కాదంటలేదు, కోర్టు నుంచి ఒక టెన్షన్ ఉంది, అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ఉంది, గ్రామాల్లో పరిపాలన కుంటుపడుతుంది, ఇది కూడా ఉంది, ఈ యాంగిల్ కూడా ఉంది, క్యాలెన్స్ రావాల్సిన డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. అలా అని ఎలా పడితే అలాగే ఎన్నికలు నిర్వహించకూడదు. మన ఎన్నికల అధికారి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను వీడియో చూశాను. ఆ వీడియోలో కూడా ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా మీ విలేకరులు అడుగుతున్న ఏ అంశానికి కూడా ఆమె స్పష్టత ఇవ్వట్లేదు. సో 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయి అన్నారు. 3 విడతలు జరిగితే ఫస్ట్ విడత జరిగిన దానికి అదే రోజు సాయంత్రం రిజల్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ విడతలో కాంగ్రెస్ పార్టీకి గెలిచిందనుకో, మిగతా 2 విడతల్లో కూడా అదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆపేశారు? మొన్న ఆపేశారు. మన జూబ్లీస్ ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ ఆపేశారు. 6 గంటల వరకు ఇవ్వకూడదంటే నేను నెక్స్ట్ రోజు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాను. ఇది కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అదే రోజు రిజల్ట్ ఇస్తే ఒకేసారి ఎలక్షన్ జరిగితే పర్లేదు. 3 సార్లు ఎలక్షన్స్ 3 విడతలుగా జరిగినప్పుడు మొదటి విడత ఎవరైతే ఐప్లో ఉంటారో ఏ పార్టీకి ఎక్కువ వస్తాయో అప్పుడు ఖచ్చితంగా మిగతా 2 కూడా ఆ జోష్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో మూడు విడతల ఎలక్షన్స్ ఒకేసారి చేసి రిజల్ట్ కూడా ఒకేసారి ఇవ్వాలి. ఓకే, అది ఇక్కడ ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ధర్నాలు అయితే చేపడుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఇయ్యాల కూడా మొన్న కూడా ఒకరు మళ్ళీ సంగారెడ్డి నుంచి కూడా ఒక వ్యక్తి సర్పంచ్ అనే చేసిన అతని వ్యక్తి మన హైకోర్టులో అయితే మళ్ళీ పిటిషన్ వేయడం. అవునవును. అంటే దీన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఏమైనా విచారణ చేపిస్తే దాని ఎట్లా ఉంటుంది మళ్ళీ? అంటే కొన్ని సందర్భాలు ఇలాంటి సందర్భాల్లో కూడా స్టే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే పోలింగ్ ముందు కూడా స్టే ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు. నామినేషన్ తీసుకున్న తర్వాత కూడా స్టే ఇవ్వచ్చు. కోర్టుకి చాలా జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. సో ఆ పవర్స్ పరంగా స్టే కొన్నిసార్లు కూడా పోలింగ్కి ముందు స్టే ఇచ్చుకోవచ్చు. పోలింగ్ ముందు వరకు కూడా ఏదైనా చేయొచ్చు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయడానికి లేదు. సో పోలింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఎందుకు సంగారెడ్డి వాళ్ళు వేసారంటే సంగారెడ్డిలో ఉన్న గ్రామ పంచాయతీలు 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సంగారెడ్డిలో. బీసీలకు వచ్చినవి 117. అంటే అది 16.5% ఉంది. 16.5% రిజర్వేషన్లు అంటే ఎక్కడ గత ప్రభుత్వం ఇచ్చిందేమో 23, అంతకుముందేమో 27, అంతకుముందు కూడా 33. అసలు సరే ఈ యొక్క మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్లు కూడా కొన్ని సందర్భాలు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. సో ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు 23 ఇచ్చారు, 22 ఇచ్చారు. సో ఇప్పుడు 42 అన్నారు. సరే కనీసం 35 అలా వచ్చినా పర్లేదు సార్. కనీసం ఈ ప్రధానంగా అంటే ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు అంటే దీన్ని పోరాటం చేయకూడదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానులు ఉన్న వాళ్ళు కూడా ఈ అంశం మీద వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గత 3 దశాబ్దాలుగా ప్రేమించిన వ్యక్తులు కూడా ఈ రిజర్వేషన్ల అంశం మీద వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా సరే ఈ రిజర్వేషన్లు అనేవి కొనసాగితే నమ్మకం వాళ్ళకు ఉంది. సో రిజర్వేషన్లు అనేవి ఈ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానించే వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ ఉద్యమంలో ఉన్నారు ఈరోజు. సో 613 సర్పంచులకి 117 సర్పంచులు బీసీలకు ఇస్తే అది చాలా చాలా ఘోరంగా ఉంది. ఖమ్మంలో అసలు మనకి ఇంకో అన్నిటికంటే కొత్తగూడెంలో జీరో కొత్తగూడెంలో 0 ఉంది. ఆదిలాబాద్లో 4.5% రిజర్వేషన్ ఉంది, అంటే 4.5% ఉంది. ఆసిఫాబాద్లో 5% ఉంది, మునుగోడులో 3% ఉంది, 3% ఉంది, ఖమ్మంలో 9% ఉంది. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సర్పంచ్లకి అదేవిధంగా 10 నుంచి 13% ఉన్న ఓసీలకి ఇక్కడ సుమారుగా 60% సర్పంచ్లుగా అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే 10 నుంచి 13% ఉన్న పబ్లిక్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో ఓసీలు వాళ్ళకి సుమారుగా 60% వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలు గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ
సర్పంచ్ ఎన్నికల్లో తొందరపాటు చర్య అంటే ఆ తొందరపాటు చర్యలో ఇంకో కోణం ఒక స్ట్రాటజీ ప్రకారంగా బీసీలని మభ్యపెట్టడం, బీసీలకి రాజ్యాధికారం ఇవ్వకూడదు, స్థానిక సంస్థలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా బీసీలు ఉండకూడదు అన్న యాంగిల్లోనే ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం చేసినమే అని మాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దీన్ని వాయిదా వేయచ్చు అంటే హైకోర్టు చేయిస్తే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పోలింగ్ జరిగిన తర్వాత అవకాశాలు ఉండవు, పోలింగ్ ముందు వేయచ్చు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 ఉన్నది, ఇప్పుడు ఇంకా 17కు తగ్గించారు అని చెప్పేసి పార్టీ అని చెప్పేసి కొంతమంది వెళ్ళారు కదా హైకోర్టు. వెళ్ళారు అంటే పోలింగ్ టైం ఉంది కాబట్టి పోలింగ్ లోపు కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన తర్వాత కోర్టు డైరెక్షన్ అనేది నాకున్న ఈ పరిజ్ఞానం ప్రకారం కోర్టు పోలింగ్ తర్వాత ఇవ్వదు డైరెక్షన్. పోలింగ్ ముందే ఏ కోర్టు అయినా డైరెక్షన్ ఇవ్వాలి. అన్నిటికంటే ప్రధానమైన డెడికేషన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. డెడికేషన్ కమిషన్ ఉంది. ఇప్పుడు ఈ డెడికేషన్ కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, అసలు ఈ డెడికేషన్ సభ్యుల్లో ఇప్పుడు మనకున్న బీసీ కమిషనర్ ఉన్నారు, ఆ కమిషనర్ని ఎందుకు సభ్యులుగా తీసుకోలేదు? ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ల మీద ప్రత్యేకంగా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రభుత్వంలో బీసీ కమిషనరే మీకు సభ్యుడు కాకపోతే అసలు పబ్లిక్ డొమోలో పెట్టాలి. అసలు డెడికేషన్ కమిషన్ ఏం చెప్తుంది, డెడికేషన్ కమిషన్లో ఏ అంశాలు ఉన్నాయి, అసలు బీసీలకి రిజర్వేషన్లు ఎంత ఇవ్వాలి, అసలు ఆ నివేదిక ఏమైంది, డెడికేషన్ కమిషన్ సంబంధించిన నివేదికను ఎందుకు పబ్లిక్ డొమోలో పెట్టలేదు? అంటే ఇందులో ప్రభుత్వం ఏదో రహస్యంగా వ్యవహరిస్తుంది అన్న ఫీలింగు బాగా ఈ బీసీ సంఘాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము చేయాల్సింది చేసినాము, ముఖ్యంగా బీజేపీ చేతిలోనే ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ప్రధానం. బీజేపీ చేతిలో ఉన్న విషయం వాస్తవం. ఎందుకంటే బీజేపీ అనేది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఈ ఏదైతే అసెంబ్లీ తీర్మానం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంశం అసెంబ్లీ తీర్మానం చేయడమే కాకుండా గవర్నర్ గారికి పంపించారు. అందులో ప్రాబ్లం ఏ రకమైన అంటే లిటికేషన్ అంటూ ఏం లేదు, చాలా స్పష్టంగా చేశారు. కానీ ఇది 9th షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? బీజేపీ పార్టీది. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే అంశం ఉందో అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టమని అనే అంశాన్ని ఆయన లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదని చెప్పి మాజీ బీసీ కమిషనర్ చెప్తున్నారు. సో ఆర్టికల్ 31C ప్రకారం ఆయన రాసిచ్చారు తప్ప ఇది 9th షెడ్యూల్లో పెట్టమని గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆ ఏదైతే అసెంబ్లీ తీర్మానంతో పాటు ఈ అంశాన్ని కూడా రాసి పొందుపరిచి గవర్నర్ గారికి ఇచ్చినట్లయితే అప్పుడు అది లీగల్గా 9th షెడ్యూల్కి రిఫరెన్స్ రాష్ట్రపతి గారికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ జరిగే ప్రొసీడింగ్లో సరిగ్గా వ్యవహరించలేదు అన్నది బీసీ సంఘాలు చెప్తున్న ప్రధాన అంశం. ఇక్కడ లాస్ట్కు ఏదైతే రిజర్వేషన్ అంశం ఉన్నదో అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ అంశము ఎవరైతే నిల్చున్నా కూడా పార్టీకి సంబంధం లేకుండా నిల్చున్నా కూడా ఎవరికి నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. ఖచ్చితంగా ఇప్పుడున్న వాస్తవంగా చెప్పాలంటే చాలామంది బీసీలు ఇప్పుడు ఇండివిజువల్గా అంటే పార్టీల పరంగా కాకుండా ఇండివిజువల్గా ఓట్లు వేసే అవకాశం చాలా ఓట్లు పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండిపెండెంట్గా అంటే ఏ పార్టీకి గైడెన్స్ లేకుండా అంటే పార్టీలు ఫండింగ్ పెట్టి నిలబెట్టే ఏదైతే వ్యవస్థ ఉందో అలా కాకుండా మేము సొంతంగానే పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అలాగైతే జనరల్ కేటగిరీలో కూడా బీసీలు ఎక్కువగా ఈసారి పోటీ చేసే అవకాశం ఉంటుంది. నష్టం కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్స్లో చాలా ఈ రిజర్వేషన్ అంశం చాలా జస్ట్ 3 డేస్లో జీవో నెంబర్ 46 ఇచ్చిన తర్వాతే ఒక 3 డేస్లో మీరు చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ ఇలా పడిపోయింది. అంటే 3 డేస్లో. సో అంటే ఎందుకు అలా పడిపోద్ది అంటే ఒక పార్టీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కనీసం 50% కూడా రీచ్ కాలేనప్పుడు ఒకసారి పార్టీ గ్రాఫ్ పడిపోద్ది. సో కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కూడా ఈ అంశం మీద బలంగా ఎందుకు మాట్లాడతారంటే ఇది చాలా టోటల్గా సుదీర్ఘకాలంగా జరిగే అన్యాయం. సో ఇప్పుడు కేంద్రం మీద మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పారు. సో అలా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినా పర్లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈగోకి పోకూడదు, అంటే ఇండివిజువల్గా పోకూడదు. ప్రభుత్వం అంటే అందరూ పబ్లిక్ ఉంటారు, ప్రజా సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటాయి, బీసీ సంఘాలు ఉంటాయి. అన్ని సంఘాలతో సంప్రదించి లోటుపాట్లు పొరపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ కూడా గవర్నమెంట్ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసి వాళ్ళతో కూర్చొని మార్పులు చేసి అప్పుడు మనం ఏదైనా ఇలాంటి ఎన్నికలకు వెళ్ళాలి తప్ప కేవలం ప్రభుత్వం మాకు అధికారం ఉంది కాబట్టి మేము వన్ సైడ్ వెళ్తాము, ఏ బీసీ సంఘాలతో మేము చర్చలు చేయము అనే యాంగిల్లో ఏదైతే ఉందో అది డెమోక్రసీలో
రాంగ్ రూట్లోకి వెళ్ళినట్టు అవుతుంది అన్నమాట. అది ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈ సర్పంచ్ ఎలక్షన్స్కే కాదు, రేపు రాబోయే ఎన్నికలు కూడా దాని ప్రభావం చాలా ఎక్కువ చూపించే అవకాశం ఉంది. అదే ఒకవేళ రిజర్వేషన్ అంశం ఏదైనా అటు ఇటు తేడా జరిగితే దీనికి ప్రధానమైన కారణం ఇతనే అని చూపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అది అలాంటి మార్క్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే మీకు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి అంశాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ సంఘాలు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఆ తర్వాత మూవ్మెంట్ చేస్తారు. సో ఒక ముఖ్యమంత్రిగా అన్ని సంఘాలని కలుపుకొని పోవాలి. అసలు బీసీ సంఘాలకు సంబంధించిన ఒక రిజర్వేషన్ కమిషనే, డెడికేషన్ కమిషనే ఏర్పాటు చేసినప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న బీసీ కమిషనర్ అందులో సభ్యులుగా లేకపోతే అసలు మీరు మరి ఏ రకంగా మీ మీద నమ్మకం ఉంటుంది పబ్లిక్కి కానీ బీసీ సంఘాలకి కానీ? ఇప్పుడు బీసీ సంఘాలు కావాలని ఎలిగేషన్ చేస్తుందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. అసలు మీ బీసీ కమిషన్లో ఉన్న సభ్యులే మీ డెడికేషన్ కమిషన్లో ఒక సభ్యులు కాదు. మరి అంత దూరం పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఇండివిజువల్గా ఇంకేమైనా యాంగిల్లో అంటే సొంత ఆలోచనలు ఏమైనా అందులో నింపాలని అనుకుంటున్నారా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి అందులో. ముఖ్యంగా ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం ఎట్లాగో తెర మీద ఉంది కాబట్టి సో అది ఎట్లాగో ప్రభావం ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే దానికోసమే వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చినది అందులో భాగమే. సో ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అంశం కాకుండా ఇంకా ఏ అంశాలు ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రభావం ఉంటుంది? సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. రూరల్ ప్రాంతం కాబట్టి ప్రధానంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. తర్వాత రోడ్ల అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే రోడ్లు గ్రామీణ ప్రాంతాలకి హైవేలని అటాచ్ చేయలేదు, ఆ అంశాన్ని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అదేవిధంగా వాటర్ అంటే నీరు పొల్యూషన్ అయిపోతుంది అనమాట. సో మనకి ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మహమ్మబాద్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో, ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఏమవుతుందంటే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. సాధారణంగా మనం హైదరాబాద్లో వాటర్ పొల్యూషన్ అంటాం, కానీ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాటర్ పొల్యూషన్ అయిపోయి పచ్చకామర్లు, జాండీస్, పచ్చకామర్లు, కిడ్నీ ఫెయిలియర్ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ వాటర్ సమస్యను కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు. అన్నిటికంటే గవర్నమెంట్కి ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా సులభంగా ఏ డిస్ప్యూట్ లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారికి అందాలని కోరుకుంటున్నారు. అంటే ఈ పంచాయతీ వ్యవస్థ అంటే ఆన్లైన్ పోర్టల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పంచాయతీ అని ఉంటుంది. ఈ పంచాయతీ వ్యవస్థను కోరుకున్నారు. అంటే పబ్లిక్ అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏ డిస్ప్యూట్ లేకుండా అందుకోవాలి అని కోరుకుంటున్నారు. అలా ఏ పంచాయతీలు అయితే పబ్లిక్ బాగా కోరుకుంటున్నారో, ఏ సర్పంచ్ అయితే ఆ రకంగా వ్యవహరిస్తున్నారో, అంటే సర్పంచ్లు కూడా వెళ్ళి ఆధార్ కార్డు నేమ్ కూడా మార్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్పంచ్లు ఆధార్ కార్డులో మాకు అప్డేట్ కావాలంటే కూడా అతనే ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఆమెను తీసుకెళ్ళి ఈ పోర్టల్ ఈ మీ సేవ తీసుకెళ్ళి ఆ యొక్క వాళ్ళకి ఏం కావాలో ఆ పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సర్పంచెస్. సో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఈ వ్యవస్థల పట్ల వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అన్నీ కూడా సర్పంచ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో ఈ 4 అంశాలు ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు అన్ని మొత్తం అందాలి, డిస్ప్యూట్ లేకుండా అందాలి, వాటర్ సమస్య, రోడ్డు సమస్య, బీసీ రిజర్వేషన్ అంశం, ఈ 4 అంశాల మీదే 60% ఓట్ షేరింగ్ మారే అవకాశం ఉంటుంది.